ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమెన్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఆమెన్. ఈ దినం దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నారు సామెతల గ్రంథం నుంచి. ఒకసారి మనము గమనిస్తే ఎవరితో మాట్లాడినా, ఏమి మాట్లాడినా, ఏది చెప్పినా సరే మృదువుగా మాట్లాడడం ద్వారా, మంచి విషయాలు పలకడం ద్వారా, మంచి విషయాలను బోధించడం ద్వారా సమస్యలు అనేవి ఎక్కువ రావు అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలలో చిన్న చిన్న సమస్యలు రావడం ద్వారా కోపంతో, ద్వేషంతో, తెలియని ఒక అపవిత్రమైన మాట పలకడం ద్వారా మరి కుటుంబాల మధ్య సఖ్యత అనేది వీడిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఏ సమయంలో ఏ మాట చెప్పాలో తెలియక, సందర్భాన్ని బట్టి మాట్లాడలేక, మృదువైన మాటలు పలకలేక ఉండడం ద్వారా కొన్ని వ్యతిరేక భావాలు వస్తుంటాయి. కానీ ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని పలుకుతున్నారు. ఏదైతే మండుతున్న అగ్ని మీద నీళ్ళు ఏదైతే మనము పోసినప్పుడు అది ఆరిపోతుంది, అంటే ఎక్కువగా కాలిపోకుండా మనం దాన్ని ఆర్పగలం. కాబట్టి గొడవ కూడా అలానే మరి కుటుంబాలలో అనేక మందిని వేరుపరిచేస్తుందన్నమాట. ఎడబాటు అనేది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము గమనించాలి. మనము పిల్లలకి నేర్పించేటప్పుడు కానీ, మనము నేర్చుకునేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ ప్రతి విషయాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా, అర్థబద్ధంగా ప్రతి మాటను మనము బోధించడం ద్వారా, మాట్లాడడం ద్వారా, చెప్పడం ద్వారా అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందుకోవచ్చు. ఇక్కడ ప్రభువారి దినం కూడా మాట్లాడుతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా మృదువైన మాట ఉండాలని ఈ దినం దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడడం ద్వారా ఆ గొడవ అనేది జరగకుండా, కోపం అనేది ఎక్కువ కాకుండా దేవుడు మృదువైన మాట ద్వారా శాంతిపరుస్తాడు. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కాబట్టి మనము మృదువుగా మాట్లాడడం ద్వారా గొప్ప విడుదల ఉందని ఈ దినము మరి సామెతల గ్రంథం నుంచి 1వ వచనం నుంచి 15వ అధ్యాయంలో దేవుడి దినం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మనం బయటికి వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు, మరి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా మృదువైన మాటలు పలుకుటకు, క్రీస్తు మాటలు పలుకుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడానికి ప్రభుని మనము అడగాలి, ప్రార్థించాలి. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినం మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మృదువైన మాటలు పలుకుటకు, నేర్పించుటకు, మాట్లాడటకు నీ కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని, ప్రతి కుటుంబంలో తండ్రి మృదువైన మాటలు పలుకుటకు ప్రభా నీ ఆత్మతో నింపి నడిపించి రక్షించమని, మన ఆదుమ రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఇక ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.